ఇప్పుడు రోజు కూలికి పోతే ఎంత వస్తుంది? ఓ 3 నుంచి 500 వస్తుండొచ్చు. కొందరు వ్యవసాయం పనులకు పోతే, ఇంకా కొందరు మేస్త్రి పనికి పోతారు, ఇంకా కొందరు అడ్డకాడుంటే అక్కరున్నోళ్ళు కందుకలు తీయనీకో ఇల్లు సగబెట్టుకోనీకో తీసుకుపోతుంటారు. ఏ పనికి ఎంత కూలి అనేది వాళ్ళు చేసిన కష్టాన్ని బట్టి ముందే మాట్లాడుకుంటారు. అట్లనే కొన్ని సర్కార్ ఆఫీసుల సుత పనిని బట్టి రేటు ఉంటుంది. అట్లాని కూలి పని కాదుల్లో, కూలీలన్న చెమట తీసి పైసలు తీసుకుంటారు. కానీ ఆఫీసర్లు అట్లా కాదు, ఇగో గిట్లా. బుద్ధివంతులు లెక్క చేతులు కట్టుకొని కూకున్న సారు మేడ్చల్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ రిజిస్టారు, పేరు శ్రీనివాసరాజు. ఓ కోఆపరేటివ్ బ్యాంక్ తోటి తక్లీఫ్ అవుతుందని ఒక అన్న ఆఫీస్కి వస్తే మరి నాకేంటి అన్నాడట సారు. 24th August నాడు ఒక 5 lakhs రూపీస్ డిమాండ్ చేశాడు. ఆ రోజు కంప్లైంట్ మాకు అప్రోచ్ అయ్యాడు. 1 lakh మాత్రం ఇవ్వగలుగుతానంటే ఈ రోజు 1 lakh తీసుకోవడానికి అతని రమ్మని చెప్పారు. 5 లక్షలకు బేరం మాట్లాడుకొని 4 లక్షలు డిస్కౌంట్ ఇచ్చిందంటే సార్ మనసు ఎంత పెద్దదో చూడండిగా. సరే 1 లక్ష అయితే మాయ అనగానే మనోడు తీసుకొచ్చే కంటే మొదలే ఏసీ బోర్లకు ఫోన్ కొట్టి వచ్చిండు. ఇక పైసలు ఇవ్వబోతుంటే హే వద్దు, అసలే రోజులు మంచిగా లేవు, ఏసీ బోర్లు స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేస్తున్నారు, నా కాలర పెట్టిరా పో అని తోలిండట. కాలర పెట్టగానే ఆఫీసర్లు వచ్చి పట్టేసిర్రు. సార్ని అరెస్ట్ చేసి కార్ సీజ్ చేసి ఇంటికాడ కూడా దేవులాడుతున్నారట ఆస్తులు ఎన్నున్నాయని. ఏసీ బోర్లు ఎందరి పట్టుకున్నా కొందరు ఉత్తమ ఆఫీసర్లు అయితే లంచాలు పట్టుకోకుండా ఉండేటట్టు లేరు పో.